సో అన్న చెప్పండి, మీరు గవర్నమెంట్ కి సమ్మె నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన ఉంది? మేనేజ్మెంట్ కు సమ్మె నోటీస్ ఇచ్చి మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజుకి 41 రోజు అయింది. 41 రోజు నుంచి కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. లేబర్ కమిషనర్ గారు 2 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. లేబర్ కమిషనర్ గారు కన్సలేషన్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ కు వాళ్ళు కూడా లెటర్ రాయడం జరిగింది, మీరు ఈ యొక్క సమావేశానికి హాజరుగండి అని. కానీ 2 సార్లు కూడా మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల లేబర్ కమిషనర్ గారికి మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇటు ప్రభుత్వం కానీ అటు మేనేజ్మెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే వచ్చేవాళ్ళు కాబట్టి లేదు, కాబట్టి మేము సమ్మెలోకి వెళ్ళిపోతామని లేబర్ కమిషనర్ గారి దగ్గర మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకొని 13వ తారీఖు నాడు మేము డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు 22వ తారీఖు నాడు మేము ఖచ్చితంగా సమ్మెలోకి పోతామని. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరు కూడా పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మేనేజ్మెంట్కి అయితే అసలే లేదు. కాబట్టి ఇప్పుడు ఇక ఇదైతే ఈ సమ్మె విషయం అనేది సీరియస్నెస్కి వచ్చింది. రేపు అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్క బస్సు ఆర్టీసీ ఉద్యోగి, ఆర్టీసీలో ఇవాళ 38,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేసిండ్రు. ఇవాళ కార్మికులే ఇవాళ సంఘాలను ఉద్యమం వైపు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే ఇవాళ ఆత్మగౌరవ పోరాటం. ఆర్టీసీలో రోజుకు మేనేజ్మెంట్ నుంచి విపరీతమైన హింస. ఒక్క రోజు లీవ్ అడిగితే దానికి నానా రకాలుగా సమాధానాలు చెప్పడం. ఇంట్లో శవం ఉంటే కూడా శవం దగ్గర సెల్ఫీలు పెట్టండి, మీరు నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే విధంగా మేనేజ్మెంట్ ఏదైతే వ్యవహరిస్తుందో, ఇంట్లో పూజ ఉన్నది, లేకుంటే గృహ ప్రవేశాలు ఉన్నాయి, లేకుంటే ఇంటి వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి అన్నా కూడా లీవులు ఇవ్వకపోవడము, డబల్ డ్యూటీలు చేయమనడము, వీక్లీ ఆఫ్లలో డ్యూటీలు చేయమని, ఏదైనా జరగరానిది ఏదైనా డ్రైవర్కి ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని పట్టించుకోకపోవడం, డ్రైవర్ సోదరుని పోలీస్ స్టేషన్లో వదిలేసి రావడం, ఈ విధంగా యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదనతోటి ఉన్నారు. కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ఇంకొక 5-6 గంటలు 7-8 గంటల సమయం ఉంది. దీనిని కూడా ఒకవేళ దాటిపోతే సమ్మె తద్దం. సమ్మె తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 32 డిమాండ్లే కాదు, ఇంకా కొన్ని సమస్యలు కూడా పెరుగుతాయి అప్పుడు. కాబట్టి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి మొండి వైఖరి విడనాడండి. చిత్తశుద్ధి ఉంటే మీకు ఖచ్చితంగా పిలవండి, మాట్లాడండి. సమస్యలు ఎంతవరకు పరిష్కారం చేస్తారు, ఏవి కావనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమ్మె నివారణకు మీరు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాం, చొరవ తీసుకొని జేఏసీని పిలిపియాలి. ఇప్పుడు ఈ జేఏసీ 6 సంఘాల జేఏసీ కాకుండా మిగతా జేఏసీలో లేని సంఘాలు కూడా ఇవాళ సమ్మెకు మద్దతు తెలియజేసినాయి. కాబట్టి ఇవాళ సంపూర్ణమైన సమ్మె జరిగే పరిస్థితి ఉంది. ఇటు పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రయాణికులు ఇవాళ మహాలక్ష్మి సిమ్ మహిళా సోదరిమణులు దాదాపుగా మీరే చెప్పినారు, మంత్రి గారే చెప్పారు, 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు రోజు ప్రయాణిస్తున్నారని. మరి వాళ్ళందరికీ వాళ్ళ ఇబ్బందిగారే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని మేము మీ ద్వారా కోరుతున్నాం.